నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అయితే ఈ రోజు రాత్రి 7 గంటల సమీపంలో ఢిల్లీలో అయితే ఒక పెద్ద పేలుడు అయితే సంభవించింది ఎర్రకోట దగ్గర. దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి శ్రీధర్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్రీధర్ గారు ఏం జరిగిందో చెప్తారా? భాష దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు ఒక్కసారిగా దేశ ప్రజలను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎర్రకోట సమీపంలో జరిగినటువంటి ఈ దాడిలో సుమారుగా 8 మంది నుంచి 13 మంది చనిపోయినట్టుగా కూడా ఇప్పటి వరకు తెలుస్తోంది. సాయంత్రం సుమారుగా 6:55 ఒక వాహనం ట్రాఫిక్ లో నెమ్మదిగా వెళ్తున్న సమయంలో ఈ వాహనం అంటే మూవింగ్ వెహికల్ లో కూడా ఈ బాంబు విస్ఫోటనం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు కూడా స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేయలేదు. పోలీసులు అయితే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులతో పాటు ఎన్ఎస్జీ, ఎన్ఐఏ టీంలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎఫ్ఎస్ఎల్ టీంలు అంటే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి బృందాలు కూడా చేరుకున్నాయి. అక్కడ చేరుకున్న తర్వాత దాదాపుగా పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఒక ప్రకటన చేశారు. దాదాపుగా 8 మంది చనిపోయినట్టుగా కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మరో 3 పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తోంది. అయితే నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి నిన్న ఢిల్లీ సమీపంలో నోయిడా ప్రాంతంలో ఒక నకిలీ డాక్టర్ కి సంబంధించి పేలుడు పదార్థాలు సేకరించడం, అక్కడి నుంచి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనికి ఆ ఘటనకి సంబంధించి అంటే నిన్న జరిగినటువంటి అరెస్ట్ కి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నాయా, లేకపోతే దీనికి లింక్ ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. భాష ఓకే సార్. లైక్ ఇప్పుడు దేశ మొత్తం ఒక హై అలర్ట్ చేసినట్టు హైదరాబాద్ లో కూడా చాలా తనిఖీలు జరుగుతున్నాయి. ఏమంటారు సార్? దేశ రాజధాని ఢిల్లీలోనే బ్లాస్ట్ జరిగిందంటే దేశం మొత్తం ఉలిక్కిపడే అంశం అని అనుకోవచ్చు మనం. మనం ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే మే నెలలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే పెహల్గాం ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిందో అప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా చాలా ఉద్విగ్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కాశ్మీర్ తో పాటు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఇటీవల చూసుకుంటే మన కాశ్మీర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలు కూంబింగ్ కూడా చేస్తున్న పరిస్థితిని మనం పరిశీలిస్తున్నాం. అయితే ఎక్కడైతే ఎర్రకోట రెడ్ ఫోర్ట్ కి సమీపంలో కేవలం 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఆ సిగ్నల్ దగ్గర ఆ కార్ ఆగి ఉంది. సిగ్నల్ దగ్గర చాలా నెమ్మదిగా వెహికల్స్ మూవ్ అవుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య, దాంతో పాటు అంటే చాలా భీతావాహ వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే మృతులు ఎవరనేది ఇప్పటి వరకు గుర్తుపట్టలేని పరిస్థితి. ట్రాఫిక్ లో ఇళ్లకు చేరుకునే వారు లేదంటే ఆఫీసులు అంటే ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, ప్రైవేట్ కార్యాలయాలు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి ఇంటికి చేరుకునే హడావుడిలో ప్రతి ఒక్కరూ కూడా ఆ సిగ్నల్ క్రాస్ చేసిన తర్వాత కొంచెం వేగం పెంచుకునే పరిస్థితి ఉన్న క్రమంలో ఒక్కసారిగా అక్కడ దాదాపుగా చుట్టుపక్కల 100 నుంచి 120 వెహికల్స్ వరకు ఉన్నాయి. కానీ దాదాపుగా 10 వాహనాలకు అంటే 100 మీటర్ల వరకు కూడా ఈ యొక్క పేలుడు దాటి అక్కడ వ్యాపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే సుమారుగా అక్కడ 10 కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్తా ఉన్నారు. కార్లతో పాటు ఆటోలు, 2 వీలర్స్ కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. మనం అక్కడ పరిస్థితి చూస్తే విజువల్స్ లో చూసిన పరిస్థితి కనుక ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా డెడ్ బాడీస్ అంటే మృతి చెందిన వారి మృతదేహాలు పూర్తిగా కూడా తునాతునకలైన పరిస్థితి కూడా చూసాం. అంటే దీనికి ఎటువంటి పేలుడు పదార్థాలు వారు వినియోగించారు, లేదా ఒక ఆత్మాహుతి దాడి ఏమైనా జరిగిందా, లేదా ముందుగా కూడా కారులో ఒక పేలుడు పదార్థాలను భారీ ఎక్స్ప్లోజివ్స్ ని ఏమైనా అమర్చారా అనేది కూడా ఆ కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దీని మీద సమగ్రమైన విచారణ చేపడుతున్నాం అని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఎక్కడా కూడా ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని కూడా ఆయన చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే 8 మంది మృతి చెందారని అమిత్ షా ప్రకటించారు. మరోవైపు చూసుకుంటే మరొక 3 నుంచి 4 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 30 మంది కూడా
తీవ్ర గాయాల పాలైన పరిస్థితి కూడా ఉందని చెప్పి అమిత్ షా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు. అక్కడ జాగ్రత్తలు అంటే ఇతర ప్రాంతాల్లో కూడా, ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అనే దాని మీద కూడా పూర్తిగా భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున ఢిల్లీ కీలకమైన ప్రాంతాలు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా పూర్తిగా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు కూడా చాలా క్షుణ్ణంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది భాష. ఓకే అండి, రైట్ అండి శ్రీధర్ గారు.